వరంగల్లో చక్రం తిప్పే ఆ కీలక నేతకు మద్దతు కరువైంది. జిల్లాలో అందరికీ అన్ని తానే వ్యవహరిస్తున్న ఆ నేతకు ఎమ్మెల్యేల నుండి ఆశించిన సహకారం అందడం లేదట. కొండా మురళి ఆయనపై మాటల దాడి చేస్తుంటే తిప్పుకొట్టేందుకు ఎవరు సపోర్టుగా రావడం లేదంటూ కుమిలిపోతున్నారట. సపోర్ట్ ప్లీజ్ అంటూ నేతలను వేడుకుంటున్నారా అంటే అవుననే అంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. వరంగల్ కాంగ్రెస్ లో విభేదాలు రచ్చకెక్కాయి. కొండా మురళి వర్సెస్ ఓరుగల్లు కాంగ్రెస్ నేతలుగా వర్గపోరు కొనసాగుతుంది. వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తన మాటల దాడిని కొనసాగిస్తున్నారు. గాంధీ భవన్లో పీసీసీ క్రమశిక్షణా కమిటీ ముందు హాజరైన కొండా మురళి తన స్వరాన్ని రెట్టింపు చేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలపై తన అభిప్రాయాన్ని కమిటీ ముందు నివేదిక రూపంలో అందజేసిన మురళి మీడియాతోనూ ఏమాత్రం తగ్గకుండా తనదైన శైలిలో మాట్లాడారు. వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు నేతలపై ఆయన నివేదికలో ఘాటుగానే ఫిర్యాదు చేశారు. అటు ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై క్రమశిక్షణా కమిటీకి అందజేసిన నివేదికలో చేసిన విమర్శలు నేతలకు మింగుడు పట్టంలేదట. కొండా మురళి గాంధీ భవన్లో పీసీసీ క్రమశిక్షణా కమిటీకి ఇచ్చిన నివేదికపై వరంగల్ కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారట. హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నివాసంలో మరోసారి అత్యవసర భేటీ అయిన కాంగ్రెస్ నేతలు కొండా మురళికి కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించారట. అందుకనుగుణంగా 10 పేజీల నివేదికను మీడియాలో వచ్చిన కథనాలను పీసీసీకి పంపించారట. అనంతరం మీడియాతో మాట్లాడిన ఓరుగల్లు కాంగ్రెస్ నేతలు తమపై కొండా మురళి చేసిన వ్యాఖ్యలకు ఎవరికి వారు కౌంటర్ ఇచ్చుకున్నారట. అందరికీ అన్నీ తానై వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిపై కొండా మురళి విమర్శలు చేస్తే కనీసం ఎవరూ ఖండించకపోవడంపై తీవ్రంగా రగిలిపోతున్నారట ప్రభుత్వ సలహాదారు. వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలకు నేతలకు అన్నీ తానై వ్యవహరిస్తే తనపై విమర్శలు వస్తే కనీసం నేతలు స్పందించకపోవడంపై కుమిలిపోతున్నారట. ఒక్క నాయకుడు కూడా స్పందించడం లేదని సన్నిహితుల వద్ద వాపోతున్నారట. వరంగల్ జిల్లా నేతలకు నేను సపోర్టుగా నిలిచానని, తనకు మాత్రం ఏ నాయకుడు మద్దతుగా రావడం లేదని, ఎవరికి వారు వారిపై వచ్చిన విమర్శలు తిప్పికొట్టారు గాని తనపై విమర్శలను ఎవరు కూడా పట్టించుకోవడం లేదని మదనపడుతున్నారట. కొండా మురళి తనపై హీనంగా మాట్లాడుతున్న మాట మాత్రమైనా వరంగల్ నేతలు మాట్లాడకపోవడాన్ని జీర్ణించుకోవడం లేదట. తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టేలా ప్రెస్ మీట్లు పెట్టండి అంటూ నేతలను వేడుకుంటున్నారట వేం నరేందర్ రెడ్డి. వరంగల్ జిల్లా నేతలు నమ్ముకొని తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర బద్నామయ్యారని, కానీ వారు మాత్రం తనకు సపోర్టుగా లేరని సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారట. అయితే మాజీ ఎంపీ రామ సహాయం నరేందర్ రెడ్డికి సన్నిహితుడిగా ఆయన ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య సురేందర్ రెడ్డిపైన కొండా మురళి చేసిన కామెంట్స్ ను తప్పుపెట్టారు. కానీ పొంగులేటి విషయంలో ఏ నేత మాట్లాడలేదట. దీంతో పొంగులేటి నొచ్చుకున్నారట. ఒక జిల్లా ఇన్ఛార్జి మంత్రిపై కొండా మురళి కామెంట్స్ చేస్తే కనీసం మాట మాత్రమైనా ఖండించలేదని ఆయన వాపోతున్నారట. నేతలు వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారట. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలకు అండగా ఉండే ఇద్దరు కీలక నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఇప్పుడు కిముకు వహించారట. తమను టార్గెట్ చేస్తున్న కొండా మురళికి ఇతర నేతలతో కౌంటర్ ఇప్పించుకునే పనిలో నిమగ్నమయ్యారట ఇద్దరు నేతలు.